హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. విజయవాడ ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా ఖాళీ చేసేసేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుంది. టార్గెట్ కృష్ణా జిల్లా మొత్తం కూడా కంప్లీట్ క్లీన్ స్వీప్ అయిపోవాలి. ఇక్కడెక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కేడర్ కానీ ఎవరు ఉండకూడదు అనేటువంటి దాంట్లోనే జనసేన చాలా బలంగా దూసుకు వెళ్తుందని చెప్పాలి. రీసెంట్గా జరుగుతున్నటువంటి మీటింగులు ఇవన్నీ మీరు చూస్తుంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన నేతృత్వంలో సామినేని ఉదయభాను గారు వీళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి అడుగులు వేస్తున్నారు. దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. కృష్ణా జిల్లానే మొదట టార్గెట్ చేశారు. ఎందుకంటే అమరావతి బేస్డ్గా ఉండేటువంటి కృష్ణా జిల్లా, అందులోనూ విజయవాడ, బెజవాడలో రాజకీయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి రాజకీయాలు చరిత్ర మార్చినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రాజకీయాల చరిత్రనే మార్చినటువంటి స్థితిగతులు విజయవాడకు ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు ఉన్నాయి. అలాంటి స్థితిగతుల్ని ఇప్పుడు మార్చబోయేటువంటి విజయవాడ అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి సంబంధించి టార్గెటెడ్గా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో ముఖ్యంగా విజయవాడకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఇప్పటికే జనసేన పార్టీ వైపు తీసుకుంటున్నారు. జనసేన పార్టీలో రేపు జరగబోయేటువంటి విజయవాడ మున్సిపల్ ఎన్నికలు ఈ సంవత్సరమే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటి నుంచే జనసేన చాలా బలంగా దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వైసీపీలో ఉన్నటువంటి చాలామంది కార్పొరేటర్లు ఇప్పటికీ జనసేన పార్టీలో చేరారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా జనసేన పార్టీ జాయిన్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కేడర్లకు కూడా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టార్గెట్ అంతా కూడా విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన తగ్గించుకోవాలి, ఆ స్థాయిలో మనం ఇక్కడ పోటీ చేయాలి, ఆ స్థాయిలో మనం బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి విధంలో జనసేన పార్టీ చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది జనసేనకి ఒక రెట్టించినటువంటి ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి విజయవాడలో. ఎందుకంటే అది స్టేట్ మొత్తానికి రాజధాని అనేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ చేసేటువంటి రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ టీడీపీ ఉన్నా జనసేన మాత్రం తన బలాన్ని తన బలగాన్ని అన్నీ కూడా చూపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రాబోయేటువంటి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలమైనటువంటి బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో చాలా బలమైనటువంటి అడుగులు వేస్తుందని